ఇది మన చేను కాదు, ఇది వేరే వాళ్ళది. ఇంత దూరం ఉంది చూడు జామాయిల చెట్లు. ఇప్పుడు ఎంట రవ్వపోయేది మన చేను, నాణ్యలు పడుకుని ఉన్నట్టు కదా. అది తాత ఉన్నప్పుడు తీసుకున్నది. ఇదే, ఇది మన చేను. లాస్ట్ టైం వీడియోలో ఉండే కదా, ఒక్క కర్ర ఎంత చక్కగా ఉంది చూడు బాబాయ్. బాగా వచ్చింది నాన్న ఇది. ఇది కూడా ఇప్పుడు బార్కి అక్కడికి ఇక్కడికి 2 కాయలు కలిపి కదా. సౌకలు కూడా ఇంతకుముందు గుబురు ఉండే, కింద పోయిందిగా గుబురు. అయితే ఒకసారి గడ్డి బాగా తోలిచ్చేస్తే ఇంకంత రాదేమో. అదే గడ్డి కూడా, ఇవన్నీ సౌకలు, వీటితోటి మనకు పని లేదులే. మన జామాయిలోకి వెళ్ళిపోతాం. ఇంకెన్ని 6 నెలలు ఉంచాలంటనా? అప్పుడు కందుకూరులో నేను జామాయిలు తాట తీయడానికి వెళ్ళాను కదా, అప్పుడు ఇంతకంటే చాలా అంటే చాలా లావుండే నాన్న అవి. అంటే ఖర్చులు కూడా అట్లనే పెరుగుతున్నాయిగా, కూలీలు. బాగా సైజు వచ్చినాయి కదా నాన్న సౌకులు కూడా, చాలా పెద్దగా ఉన్నాయి. ఇంత సైజు, ఇంత పొడవు. ఇది ఎంత, ఇది అంతా కలిపి వాళ్ళది ఇప్పుడు ఇదంతా 6 ఎకరాలు, అదంతా ఎకరా 2 లక్షలకి అమ్మారంటున్నా. ఇప్పుడు అంతా కలిపి 12 లక్షలా ఆ కర్ర. మరి గట్టి ఎమ్మిటి అంతా బాగాలేదుగా, నీకు ఇంకంతా ఇదే పని. నెలకు ఒకసారి వచ్చినప్పుడు కూడా చేసుకోవచ్చుగా, రోజు చేస్తారా ఏంది? ఈ అవిసాగు చెట్లు మొలుస్తున్నాయిగా. అదే ఇదెంత ఉంది రేటు జామాయిలు? అసలు బాగా చక్కగా ఎదిగినాయిగా ఇవి కూడా. కదా చిన్నప్పుడు ఇట్లా పెట్టి ఇట్లా అంటుండే. ఇవన్నీ ఒక్క దెబ్బని ఇట్లా పడుతుంటాయి. బాగానే వచ్చినాయి. నేను అనుకోవడం అంటే వీటికి డబల్ అవ్వాలంటే ఇంకా టైం పడుతుందేమో బాగా. డబల్ అవ్వాలంటే నీకు అది ఒక చెట్టే ఉంటుంది, అందరికి కొట్టేసి తేడా మళ్ళీ 4-3 వేసి పడుతుంది ఇక. మరి అప్పుడు ఎందుకు మొయ్యలేనంత ఇంత సైజు కూడా వచ్చానన్నా నేను అప్పుడు తాట తీయడానికి వెళ్ళినప్పుడు. అవును, చాలా పని ఉంది. అవును, ఈ చివరి మొక్కలు రాలేదుగా,
చూడు అసలు కొట్టేస్తే నీడ పడ్డదాటికిను నీడ పడనాటికి ఎంత తేడా. ఆడ కూడా అంతే కదా నాన్న, మనకు ఆ చేలో కూడా ఆ చెట్లు ఉన్నంత కాలం ఎక్కడ వచ్చేది అక్కడ పత్తి చేలు రాకపోయాయి ఇక. ఎంత అందంగా అవును. పిల్ల మొక్క అది కాదు ఎందుకు పొడి చేస్తాను. ముందులో వేయాలా చేద్దాలు చేయాలా అది చేస్తా కదా నీకు చేయాలండి. వేసింటికి పోతే ఎట్లా అంటే నేను చిన్నప్పుడు ఏమనుకునేదంటే జామాయిలు సౌకలు అంటే అట్లా వేసేది ఒకటనే అవి సాగు చేయొద్దంటయ్యా. వీటికి 2 సార్లు నీళ్ళు వేసావు ఇప్పుడు మళ్ళీ వాళ్ళని కాక మొన్న 2 సార్లు వేసావు నీళ్ళు. మనం నిలబడికి తీసుకోండి. సరే నేను కూడా ఒకసారి కనిపిస్తాను. తాళ్ళ సాళ్ళు ఇంచు సాళ్ళు 1 2 3 4 5 6 7 8 9 10 అనుకుంటా. అంటే ఆ చివరికి వెళ్ళేసరికి 10. అదే మనకి నేల పడి ఇబ్బంది లేదు. అది బోరు ఇది బోరు. మరి ఇప్పుడు నీళ్ళు అవి 2 క్లోజ్ ఉన్నాయి అంటే అది బయటికి తీయచ్చా నీళ్ళు వేయాలనుకున్నప్పుడు? నీళ్ళు వేసినప్పుడు పైప్ పెట్టాం మళ్ళీ. ఎక్కడ? పక్కకొచ్చింది ఇదిగో. ఓహో, దాంట్లో నుంచి పైప్ కనెక్షనా? ఆడ బిగిచ్చేదినా ఆడ వెళ్తే వస్తాయి. లేకపోతే ఆడ ఎప్పు తీసుకుని ఎటు పెట్టుకుంటే సరిపోద్ది. ఆడ ఎప్పు తీసుకునేది అది కట్టుకుంటుంది భారత్. మనకు నీళ్ళబడి తీసుకోకండి. అయ్యా బాగా గాలి కొట్టిన అన్ని వంగినాయి ఆ పక్క. ఇంకా ఇప్పుడు లాస్ట్ పైకి. ఇప్పుడు రైతులకు కరెంట్ ఉచితం అంటారు కదా, ఇప్పుడు పొలాల్లో ఉన్న బోర్లకి బిల్లు తీసుకుంటారా? కానీ ఇంక ఎండిపోయినాయి అవి ఉన్నా లేకపోయినా ఏం కాదు లేదు, అయ్యే పోతాయి ఆటోమేటిక్గా తెలిసి. సరే ఒకసారి దీనికి వీడియోలో బాయ్ చెప్పు. డేవిడ్ మేరమ్మ చూస్తారు, ఫ్రూటీకి చూపిస్తా. దీనికి చేయి చూపించి బాయ్ చెప్పు ఒకసారి. ఫ్రూటీకి, స్వీటీకి, పండుకి, స్వీటీ బాయ్.